సరే, ఏంటి ట్రంప్పై అమెరికా జనాల్లోనే ప్రజాగ్రహం, అమెరికా వ్యాప్తంగా వెలువెత్తున్న నిరసనలు ఈరోజు చాలా దారుణంగా ఉంది. ఈ మొత్తం పడిపోయినాయి. స్టాక్ మార్కెట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. 2 లక్షల కోట్లంట. ఒక్క దెబ్బతో 2 లక్షల కోట్ల నష్టం. అంటే మీరు ఒక్కసారి ఊహించండి వర్మ. అంటే ఏదో అది పిచ్చోడి చేతిలో రాయి కాదు, పిచ్చోడి చేతిలో రాజ్యం, సామ్రాజ్యం. అరుంధతి రాయ్ వ్యాసం రాశారు, బుక్ రాశారు, నేను దాన్ని ట్రాన్స్లేట్ కూడా చేసే సామ్రాజ్యంపై సమరం అని. ఇప్పుడు సామ్రాజ్యంపై సమరము ఎవరు ఆఖరుకు చంద్రబాబు నాయుడు కూడా పాపం లేఖ రాస్తున్నాడు. మా ఆక్వా పూర్తిగా దెబ్బతినిపోయింది, మోడీ గారు ఏదో ఒకటి ఆదుకోండి అని. చాలా విచిత్రమైన ట్రంప్ ఎవరు ఊహించని విధంగా. అలాగే ఇదిగోండి, ఆక్వా రంగాన్ని ఆదుకోండి, చంద్రబాబు లేఖ కేంద్రానికి. వర్స్ట్గా ఇమీడియట్గా దెబ్బతింది గోదావరి జిల్లాలో ఆక్వా. ఆక్వా రేట్లు ఎగుమతులు తగ్గిపోయినాయి, ఆక్వా రేట్లు కౌంటు అన్నింటిలో నష్టం వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ట్రంప్ గారికి మోదీ గారు చాలా జిగ్రీ దోస్తూ మనకేం చేయడు, మనల్ని చూసి చూడనట్టు వదిలేస్తారని చాలా ఆశపడ్డారు. ఈ అంశం మనం చాలాసార్లు మాట్లాడాం. కానీ వర్స్ట్ అఫెండింగ్ కంట్రీస్ అని 60 దేశాల జాబితా ట్రంప్ విడుదల చేశాడు. అందులో ఇండియా మొదట్లోనూ రెండోదిగానూ ఉంది. మిగతా దేశాల కంటే మన మీద ఎక్కువ వేసాడు టారిఫ్. మన ఫార్మా కూడా దెబ్బతింటే ఇప్పుడు ఈ మాత్రం తెలుగు వాళ్ళకి సంతోషం మిగలదు. అయితే ఒకటే వాడు నాకు చిచ్చు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో కూడా చిచ్చు మొదలవుతుంది కదా, నీకు సెగ లేకుండా నాకెలా. ఇప్పుడు అమెరికాలోనే ట్రంప్ అడ్డగోలుగా ఉంది, మొన్నే గెలిపించారు పాపం. కానీ ఇంత ఘోరం ఏంటి? విదేశాల మీద దాడి, స్వదేశంలో దాడి, ఆఖరికి వీసాలు తీసుకొని వచ్చిన వాళ్ళ మీద కూడా దాడి. గ్రీన్ కార్డు హోల్డర్లు లేకపోతే రకరకాల ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ తీసుకునేటటువంటి అసలు ఆ వింగ్నే మూసేసాడంట. సహాయం చేసి వీళ్ళకి సలహాలు ఇచ్చి ఆ వింగే మూసేసాడంట. టూరిస్టులు కూడా తగ్గిపోయి వెళ్ళడానికి కూడా సంకోచించే ఒక పెద్ద పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 2 లక్షల కోట్ల నష్టం మన దేశంలో స్టాక్ మార్కెట్, అమెరికాలో స్టాక్ మార్కెట్ అన్ని విధాలా కుప్పకూలిపోయింది. అసలు ఎటు పోతున్నాం, ఏం జరుగుతుంది, వీడు ఎందుకు చేస్తున్నాడు అని తెలియనటువంటి మస్క్ కూడా ఒప్పుకోలేకపోతున్నాడు. మస్క్ ఈయన కూడా విడిపోతున్న పరిస్థితి కూడా అమెరికాలో ఏర్పడుతుంది. చాలా దారుణమైన సంక్షోభం. వ్యవసాయం ఘోరంగా దెబ్బతింది. భారతదేశ వ్యవసాయం మీద చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది. మన డైమండ్ ఇండస్ట్రీ, ఒక డైమండ్ ఇండస్ట్రీని 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది ఆయన ఇచ్చిన టారిఫ్ల వల్ల. మన ఎగుమతుల్లో చాలా భాగం అమెరికాకు ఇది ఇప్పుడున్న రేటు, దీన్ని ఇంకా పెంచుతానంటున్నాడు. పెంచితే 2 లక్షల కోట్లు డైమండ్ ఇండస్ట్రీకి నష్టం వస్తుంది. డైమండ్ అంటే ఖరీదైన వ్యవహారం కాదు. గుజరాత్ లాంటి చోట మామూలు ప్రజలు చాలామంది దానికి నగిషి పెట్టడము, దీని అంతట్లో బాధ్యత వహిస్తారు. కాబట్టి ట్రంప్ ఒక కల్లోలం సృష్టించాడు ప్రపంచానికి, తనే కల్లోలంలో పడ్డాడు. అది బెడిసికొట్టింది. ఇప్పుడు ఆ దేశంలోనే ప్రతి చోట నిరసనలు చేస్తున్నారు. గతంలో మనం చూసాం కదా, వాల్ స్ట్రీట్ సమరం చూసాం. వాల్ స్ట్రీట్లో తిరుగుబాటు వచ్చింది ఒకప్పుడు, గతసారి ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు తీవ్రమైన పరిస్థితి ఇది. మోదీ ప్రభుత్వం కూడా, అంటే కేంద్రం కూడా కళ్ళు తెరవకపోతే ఈ విషయంలో ఖచ్చితమైన చర్యలు తీసుకోకపోతే, చైనా వాళ్ళు ఒకటే అన్నారు, మాకేం కాదు, నువ్వెంత పెంచితే మేము అంత పెంచుతూ ఉన్నారు. యూరోపియన్ యూనియన్ ఏమందంటే ఇది ఆందోళనకరమే, అయినా మేము కొంచెం వేచి మేము నిర్ణయం తప్పకుండా తీసుకుంటామన్నారు. మెక్సికో తీసుకుంది, చుట్టూ ఉన్న సౌత్ అమెరికన్ దేశాలు కూడా. కానీ భారతదేశం మటుకు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు మన వాళ్ళు. ఇంకా ఆయనేమో వాళ్ళు గొంతు నొక్కుతుంటే మనం సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఏమైనా అర్థం ఉందండి? కాబట్టి ఖచ్చితంగా మన విధానం ఏందో మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇండియా ఎదురు తిరగకపోతే ఈ విషయంలో ప్రపంచం కూడా మనల్ని ఏమీ సహించే పరిస్థితి ఉండదు. అదృష్టవశాత్తు చైనా ఇండియా ప్రధాన దేశాలు అనుకుంటే, ఇప్పుడే చైనా ఇండియా సంబంధాల 75వ వార్షికోత్సవం కూడా ఈ మధ్య జరిగింది. ఈ 2 దేశాలు మీరిద్దరు కలిసి గట్టిగా నిలబడితే అమెరికా దిగొస్తుందని అందరు కోరుకుంటున్నారు. మరి మోదీ గారు ఏం చేస్తాడో తెలియదు. ఆయన నిన్ననే శ్రీలంకకు పోయి అక్కడ శ్రీలంక మిత్ర అని ఒక బిరుదు కూడా తీసుకొని, ఇది మొదటిసారి రక్షణ ఒప్పందంతో సహా 7 ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. మంచిదే అంతవరకు. అలాగే బంగ్లాదేశ్ అధ్యక్షుడు కూడా, అంటే తాత్కాలిక పాలకుడు యూనస్ కూడా భారతదేశానికి వచ్చాడు. మైనారిటీలను రక్షించాల్సిన బాధ్యత గురించి మోదీ ఆయనకు బాగా చెప్పారు. సో అదే సూత్రం భారతదేశంలో కూడా వర్తిస్తుంది. మైనారిటీలకు రక్షణ అన్నది, ఇప్పుడు ఇందాక వక్ఫ్ మీద చర్చలన్నీ మైనారిటీలకు రక్షణే. బంగ్లాదేశ్ అధ్యక్షుడు పాలకుడికి చెప్పిన సూత్రం మోదీ కూడా పాటిస్తే
ఇద్దరూ కలిసి ఇలాంటి దేశాలన్నీ కలిసి ఎదుర్కొంటే అమెరికా నిలబడే అవకాశం ఏమి ఉండదు.